నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఎవరికైనా సరే మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించినారైనా సరే స్క్రీన్ మీద మీకైతే వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది 7207254439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గణపతే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇది కార్తీక మాసం. ఆల్రెడీ కార్తీక మాసం నిన్న 2వ సోమవారం కూడా అయిపోయింది. ఇవాళ మంగళవారం స్టార్ట్ అయింది. ఎవరైతే అమ్మాయిలు స్పెషల్గా ఈ కార్తీక మాసంలో వివాహం కాని వారు ఎలాంటి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? చాలా మంచి, అంటే ఈరోజు ఉపయుక్తమైనటువంటి విశేషం ఏమిటంటే ఈరోజు సాయంకాల సమయంలో ఒక 14 ఒత్తులతో దీపారాధన చేసి ఆవునేతితో ఆ 14 కూడా 14 అంటే ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలన్నింటికీ కూడా మనం దీపారాధన చేసినట్టుగా అనుకుంటాము. అందువల్ల ఈ 14 ఒత్తులతో దీపారాధన చేయడం సాయం సమయంలో చేసి అక్కడ కూర్చొని నవగ్రహ స్తోత్రాలు చేసినట్లయితే ఒకవేళ గురుబలం లేకపోయినా, శుక్రబలం లేకపోయినా, వివాహానికి అడ్డంకులున్నా, రాహుకేతు దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా కూడా అవన్నీ కూడా తగ్గిపోవడానికి కాస్తంత మనకి మళ్ళీ కార్తీక మాసం వస్తుల్లోకి వివాహం అవ్వడానికి కూడా కారకత్వం అవుతుంది. ఈరోజు అంత శుభదినం. ప్లస్ ఇప్పుడు ఈ టైంలో కూడా ఇప్పుడు 3:30 టైం అయింది కదా, 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఇప్పుడు దీపారాధన చేసినా కూడా చాలా మంచిది. అదేవిధంగా ఓం సాం శరవణ భవ అనే ఆ యొక్క శరవణ భవుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు జపించినట్లయితే తప్పనిసరిగా మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఓకే. రాహుకాలంలో ప్రతి రాహుకాలంలో కూడా పెట్టుకోవచ్చు అంటారా? ప్రతి రాహుకాలంలో దీపం పెట్టాలి. నేను ఈ కార్యక్రమానికి వచ్చేటప్పుడు కూడా దీపం పెట్టేసుకుని వస్తాను. ప్రతి మంగళవారం తప్పనిసరిగా రాహుకాల దీపం. దానివల్ల మన ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పోతాయి. అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ రాహుకాల దీపం కనీసం వారానికి ఒక్కసారి. ఒక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుందాం. కర్నూలు నుంచి రవికుమార్. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరికండి వివాహం? నాకే అండి. ఏం చదువుకున్నారు? నేను పెయింటర్గా పని చేస్తున్నాను. సెకండ్ మ్యారేజ్. అవునా? మా దగ్గర బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఉంటారండి. సెకండ్ మ్యాచ్లు కూడా. ఏమనుకోకండి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు ఆర్యవైశ్య క్యాస్ట్లో కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 23 సంవత్సరాల పాప, 5'5" హైటు, బీటెక్, ఈఎంఐ నెలకి 50,000 జీతం వస్తుంది. హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఐ 20 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, 10 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. ఈఎంఐకి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ, ఈఎంఐ కూడా 50,000 జీతంలో ఉంది. హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది పాపకి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉంది. పాప తగినటువంటి వరుడు కావాలి.
ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ అబ్బాయిల విషయంలో మాత్రం అబ్బాయిలు మినిమం డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అవైలబుల్. ఎందుకంటే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత బిజినెస్ చేసినా పర్వాలేదు. ఖచ్చితంగా ఈ విషయంలో అమ్మాయిల తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు కండిషన్స్ అయితే పెడుతున్నారు. డిగ్రీ చదివితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసినా సరే మీకు డీటెయిల్స్ చెప్తారు. మీరు ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో చెప్తే కనుక ఖచ్చితంగా మీకు అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దంపతులు కూడా నోము నోస్తూ ఉంటారు. కార్తీక మాసం అన్నది ప్రతి ఒక్కరు వ్రతాలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ సౌభాగ్యం నిలబడాలన్నా, వాళ్ళిద్దరు కలిసి జీవితాంతం ఉండాలన్నా, ఎవరైనా భార్యాభర్తలు విడిపోయే స్టేజ్లో ఉన్న వాళ్ళైనా అలాంటి వాళ్ళు ఎలాంటి వ్రతాలు చేస్తే మంచిది ఈ కార్తీక మాసంలో? రేపు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజున పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే అన్నాడు భగవద్గీతలో. అందువల్ల అంత పరిపూర్ణమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక దామోదరుడైనటువంటి లక్ష్మీనారాయణని ఆరాధించడమే కాకుండా, తర్వాత ఉమామహేశ్వరుని ఆరాధించడమే కాకుండా, ముఖ్యంగా ఆ రోజు ఒక్క పొద్దు ఉండి కార్తీక పౌర్ణమి రోజున ఎవరైనా చండీ హోమం లాంటిది చేయించుకున్నా మంచిది. లేదు అంత కష్టమండి అంటే కనుక ఏకాదశి రుద్రాభిషేకం అలాంటిది, ఏ కష్టమున్నా ఏ నష్టమున్నా ఏం జరిగినా కూడా అన్నీ కూడా రేపటి రోజున ఎవరైతే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్నా, సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నా అద్భుతమైనటువంటి ఫలితాలు. అంటే అధికస్య ఫలం, మామూలు ఫలం కాదు, అధికస్య ఫలం జరుగుతుంది. అందువల్ల రేపటి రోజున ఒకవేళ ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకున్నా సరే ఉండి ఒక్క పొద్దు ఉండి రాత్రికి భోజనం చేసినా తప్పనిసరిగా దైవం నిమిత్తం, దైవం కొరకు, దైవం వలన దైవంతో మమేకమవ్వడానికి చూసినట్లయితే రేపటి రోజున చాలా చాలా పుణ్యమైనటువంటి దినం. ఓకేనమ్మా, ఒక కాలర్నర్ మాట్లాడదాం. ఆంజనేయులు గుంటూరు నుంచి. ఆంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరికి వివాహం కోసం సంబంధాలు వెతుకుతున్నారు? మాకు మేనల్లుడు సార్. ఓకేనండి, మేడంతో మాట్లాడండి. నమస్తే ఆంజనేయులు గారు, చెప్పండి. మేము వైశాఖ్ మేడం. ఓకేనండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఎంఎస్సి స్టాటిస్టిక్స్ మేడం. ఓకే. ప్రజెంట్ ఎక్కడండి? అది వర్క్ ఫ్రమ్ హోమ్ మేడం. అమెరికాలో P360 కంపెనీ ఉంటుంది. ఓకేనండి, ఓకే. సరే, బయోడేటా ఫొటోస్ పెట్టండి నాకు. వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది కదా, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. వారు చెప్తారు మరలాని, మీరు నోట్ చేసుకొని బయోడేటా ఫొటోస్ పంపించండి. ఈ కార్యక్రమం తదుపరి మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది, వారు మాట్లాడతారు. సరేనా? ఓకేనండి. ఫోన్ నెంబర్ వచ్చి 7207254439. ఇది వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని మీకు అలాంటి సంబంధాలకు సంబంధించిన వివరాలు మీకు చెబుతూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సాగర క్యాస్ట్ అమ్మ, కులాంతర వివాహం చూస్తారు. అమ్మాయి 30 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. వీళ్ళు కూడా 29 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, యుఎస్లో ఉంది, 130Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్టు, వీళ్ళు కూడా కులాంతర వివాహం చూస్తానంటున్నారు. 27 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా జంగమా క్యాస్టు, వీళ్ళు కూడా కులాంతర వివాహం చూస్తారు. అబ్బాయి 33 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంబీఏ, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి.
అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో కులాంతర వివాహం చూస్తారు. 36 సంవత్సరాలు, 5-11 హైటు, బీటెక్, ఐఐటి చేశాడు, 50 లక్షల జీతంలో ఉన్నాడు. సంవత్సరానికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 31 సంవత్సరం, 5-9 హైటు, బీటెక్, ఐఐటి చేసి 90 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ వాట్సాప్ సింబల్తో మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. సో ఈ కండిషన్ ఉంది కాబట్టి బిజినెస్ చేస్తున్నా సరే, డిగ్రీ చదువుండి బిజినెస్ చేసినా పర్లేదు, జాబ్ చేస్తున్నా సరే. ఎందుకంటే ఇలాంటి పూర్తి వివరాలు అయితే అమ్మాయిల తల్లిదండ్రులు ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి ఈ వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, లైవ్లో చదివేది చాలా తక్కువ సంబంధాలు, ఎందుకంటే మనకున్న టైం కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. ఒక్కొక్క వర్ణానికి సంబంధించి కొన్ని మాత్రమే చదవడం జరుగుతుంది. కానీ మీరు వ్యక్తిగతంగా కలిసినా మాట్లాడినా సరే మీకు ఇంకా చాలా సంబంధాలు అయితే ఉండడం జరిగింది. అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. అమ్మాయిలు తక్కువ మంది ఉన్నారని చెప్పి చాలామంది చాలా వర్ణాల్లో అంటూ ఉంటారు, కానీ అలాగే ఏమీ కాదు. వీరి దగ్గర అమ్మాయిల లిస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఒకసారి వీలైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనమ్మా, ఈ కార్తీక మాసంలో తీసుకుందాం స్పెషల్గా. రేపు కార్తీక పౌర్ణమికి సంబంధించి చెప్పారు. ఇంకెవరైతే నవదంపతులు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి పూజా నియమాలు ఏమైనా ఉన్నాయంటారు ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆచరించాల్సింది? కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున పిల్లలు లేరు అనుకోండి, ఇప్పుడు పిల్లల కోసం చూస్తున్నారు. అలాంటి వాళ్ళు కంద దుంపలు, పిలకలు వచ్చినటువంటి కంద దుంపలు, అదేవిధంగా పసుపు చెట్లు, అది కూడా పసుపు కొమ్ముల కింద వచ్చేసి ఉంటుంది వేళల్లో, అవి పట్టుకెళ్ళి కార్తీక మాసంలో ఈశ్వరుడు గుళ్ళో ఇచ్చి నమస్కారం చేసుకొని ఆ రోజు అక్కడ కూర్చొని శివ అష్టోత్తరం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ పరమశివుడి దయ వల్ల వచ్చే సంవత్సరానికి కుమారస్వామి లాంటి కొడుకుని ఎత్తుకుంటారు. ఓకే, మంచి ఉపాయం చెప్పారమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం అబ్బాయి, 5-10 హైటు, యుఎస్లో ఉన్నాడు పిల్లాడు, 150K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5-9 హైటు, చార్టర్ అకౌంటెంట్, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం, 5-10 హైటు, బీటెక్, నెట్లో చదివాడు అబ్బాయి, యుఎస్లో ఉన్నాడు, 130Kలో ఉన్నాడు ఇతను, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి వధువు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, ఇతను కూడా 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు ఎస్సీ మాలా క్యాస్ట్లో కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-8 హైటు, ఎంఎస్సీ చేసి ఇతను 60,000 జీతంలో ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ అండి. ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాదిగ క్యాస్ట్లో అబ్బాయికి సంబంధం ఇవ్వడానికి ఇష్టమైతే మాకు వెంటనే సంప్రదించండి. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్, ఎంబీఏ, ఈ పిల్ల 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-7 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాలా క్యాస్ట్లో 26 సంవత్సరాలు, ఎంబీఏ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5-2 హైటు, ఎంటెక్ చదువుకుంది పిల్ల, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-10 హైటు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఈ బాబు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-8 హైటు, ఎంటెక్, హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. మున్నూరు కప్పు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, యుఎస్లో 150Kలో ఉన్నాడు పిల్లాడు, 15 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-5 హైటు, ఎంసీఏ, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు పిల్లాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5-6 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయి హైదరాబాద్లో చేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్,
ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లోని 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్, ఇతను బిజినెస్ చేస్తున్నాడు, నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ. ఉప్పరా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పటి వరకు జరిగిన ప్రొఫైల్స్లో అంటే మాట్లాడిన ప్రొఫైల్స్ మీరు వినే ఉంటారు. అన్ని వర్ణాలకి సంబంధించిన వారు కూడా వారి యొక్క ప్రొఫైల్స్ను కూడా చదివి వినిపించడం జరిగింది. ఒక హిందువులైతే సరిపోతుంది. ఆ ప్రొఫైల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే. అలాంటి వారు ఎవరైనా సరే మీకు ఇప్పటి వరకు చదివిన ప్రొఫైల్స్లో నచ్చినా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మరికొన్ని కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో సరే చూపిస్తూ ఉంటారు. లేదా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసినా సరే మీకు డీటెయిల్స్ చెప్తారు. ఒకసారి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడి మీకు ఎలాంటి సంబంధాలు కావాలో పూర్తి వివరాలు తెలియజేస్తే కనుక వాటికి తగ్గట్టే మీకు సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఇందులో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీ వివరాలన్నిటి కూడా చాలా గోప్యతగా ఉంచడం జరుగుతుంది. ఓకేనమ్మా. చాలామంది జాతకంలో దోషాలు ఉంటూ ఉంటాయి. వివాహ దోషాలు, వివాహం ఆలస్యం అవడం కానీ, ఒకవేళ ఇన్కేస్ వివాహం చేసినా సరే గొడవలు పడుతూ కానీ, మరి ప్రత్యేకించి ఏమైనా చేయడానికి ఉంటాయంటారా? వాళ్ళ ద్వారా ఏమైనా హోమాలు జపాలు? తప్పనిసరిగానమ్మా. కొంతమందికి కుజదోషం చూసుకోరు. చూసుకోకుండా కుజదోషం లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. అంటే దగ్గర సంబంధాలు అయి ఉండొచ్చు. తర్వాత ఏంటంటే జాతకాల మీద నమ్మకాలు లేకపోయి ఉండొచ్చు. లేకపోతే జ్యోతిష్య శాస్త్రానికి గురించి ఏముంది పూర్వం చూసారేంటి మా పెళ్ళప్పుడు అని ఎవరో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. పేరు బలాలు కలిసే చాలు అని. అలా కూడా అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఇద్దరు కొట్టేసుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఆ విధంగానే తయారవుతారు. అలాగా ఇవి ఏంటంటే సంతాన విషయం దగ్గర నుంచి అన్నిటిలోనే వీళ్ళకి ఎప్పుడూ పడదు. ఇంకా అట్లాంటప్పుడు మరి ఏం చేయాలి అంటే కనుక దాంపత్య పాశుపతం అని కార్తీక మాసంలో తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకుంటే అన్ని విధాలా కూడా వాళ్ళకి దాంపత్య సౌఖ్యం పెరుగుతుంది. ఇద్దరి మధ్యన ఒద్దిక రావడానికి ఇది ఒక మంచి కారకత్వం అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క దాంపతులు దూరంగా ఉంటారు. కొంతమంది డైవర్స్ అవ్వడానికి రెడీగా ఉంటారు. నాకు వద్దంటారు. అలాంటి వాళ్ళు కూడా విడిగా మాకు కొన్ని చేసుకునేవి ఉన్నాయి విధి విధానాలు. అవి చేసుకున్నట్లయితే డెఫినెట్గా మళ్ళీ కలిసేటటువంటి విధానం ఉంది. అదేవిధంగా జాతకంలో దోషాలను కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే రెండో వివాహానికి తీసుకోవచ్చు. ఆ రెండో వివాహం కూడా మరి ఇప్పుడు ఫస్ట్ వివాహం ఎలాగ ముక్కలైంది, రెండో వివాహం కూడా ముక్కలు అవ్వకుండా ఉండాలంటే మన జాగ్రత్త మనం తీసుకోవాలి. డెఫినెట్గా జాతకాలు చూడాలి. చూసిన తర్వాత ఈ సంబంధం ఓకే అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇంకేమైనా దోషాలు ఉంటే కూడా అవి తీర్చుకొని ముందుకెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఉంది. అలాగే చాలామంది ఆడపిల్లలకైతే కుంభ వివాహాలు చేయించాను, ఈ యొక్క కదలి వివాహాలు చేయించాను. అబ్బాయిలకైతే అన్ని రకాలుగానే చేయించిన మూలాన వాళ్ళ జీవితాలు బాగున్నాయి. వాళ్ళు ఫోన్ చేసి బిడ్డా పాపలతో ఉన్నామని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా చాలా అంటే ఇప్పుడు నేను నేర్చుకోవడం కూడా జ్యోతిష శాస్త్రం అభ్యసించడానికి కారణం కూడా నా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోనే. ఎందుకంటే అందరూ జాతకాల దగ్గర పెళ్ళిళ్ళు తప్పిపోతున్నాయి, అయ్యో ఎంత మంచి సంబంధం ఎలా వదిలేసుకుంటున్నారు అనే బాధ కలిగి నేను కాలేజీలో జాయిన్ అయ్యి నేను చదువుకోవటం జరిగింది. ఓకేనమ్మా. మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, ఈఎంఐ MBA చదువుకుంది, మేనేజర్గా పనిచేస్తోంది, 40 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, MH యూఎస్లో ఉంది, 200Kలో ఉంది, H1B ఉంది, I-140 కూడా క్లిక్ అయింది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, MBBS MD, డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి MD చేసినటువంటి డాక్టర్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, MS, యూకేలో ఉంది, MI, 120Kలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు. యూకే వెళ్ళడానికి ఇష్టపడే అబ్బాయి అయితే ఓకే, వీళ్ళకి ఆ విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నా ఓకే. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, MTech,
డేటా ఎనాలిసిస్ట్గా హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఉంది పాప, 150Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ ఎంఫార్మసీ చేసింది, 5'3" హైటు, 29 సంవత్సరాలు, ఈఎంఐ ₹1,00,000 జీతంలో ఉంది, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఈఎంఐ బీటెక్ చదువుకుంది, ఈఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, యూఎస్లో 170Kలో ఉంది పాప, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు యూఎస్లో ఉన్న అబ్బాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ యూకే, ఈఎంఐ, ఎంఎస్ చేసింది అక్కడ, డాక్టరు, 38 సంవత్సరాలు, రెండో పెళ్లికి తగినటువంటి వరుడు కావాలి. సాఫ్ట్వేర్ కూడా చూస్తారు, డాక్టర్లైనా సాఫ్ట్వేర్ అయినా చూస్తారు. పిల్లలు లేరు ముందు భర్తతో, అందువల్ల ఎవరైనా సరే మీరు ముందుకు అంటే యూకే వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 7207254439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. కొంతమందికి కాల్ కలిస్తే మరికొంతమంది లైవ్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడతారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరొక విషయం, ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి అనుకున్నవారు ఇదే వాట్సాప్ నెంబర్కి 7207254439 మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది ఆ పక్కన. ఆ నెంబర్కి ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలనుకుంటే కనుక వివరాలు పంపిస్తే తప్పనిసరిగా జాతక పరిశీలన చేసి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మీకు తెలియచేయడం జరుగుతుంది. వివాహం ఆలస్యం అవడానికి ఏమైనా దోషాలు ఉన్నా సరే చెప్పడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో కూడా హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. చాలామందికి ఇప్పటివరకు చాలామందికి జరిపించడం జరిగింది. అలా వివాహం ఆలస్యమైన వారికి కూడా హోమాలు జరిపించడం ద్వారా త్వరగా వివాహాలు అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలనుకున్న వారు కూడా ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో వివాహానికి సంబంధించి తీసుకొచ్చారా? తీసుకొచ్చానమ్మా. ముందు ఫస్ట్ మ్యారేజ్కి అయిపోయాక రెండో మ్యారేజ్ చెప్తాను. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 17 lakhs ప్యాకేజీలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, గవర్నమెంట్ జాబు, ఈఎంఐ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, గవర్నమెంట్ జాబ్ ఇష్టమైన వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు, ముదిరాజ్ క్యాస్ట్ 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'3" హైటు, యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది, పిల్ల, 120K వస్తుంది, H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్లో గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'2" హైటు, ఎంబీఏ, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, గవర్నమెంట్ జాబ్, ఈ పాప, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'2" హైటు, కెనడాలో ఉంది పాప, మీ అమ్మాయి కూడా అక్కడ PR కూడా వచ్చింది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, బీటెక్ సాఫ్ట్వేరు, 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, కురుమా క్యాస్ట్లో వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేస్తుంది, యూఎస్లో, తగినటువంటి యూఎస్లో ఉండేటటువంటి పెరికా క్యాస్ట్ అబ్బాయి కావాలి. నేతగాని క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, BHMS డాక్టర్, ఎంఐ హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా మొదటి వివాహానికి సంబంధించినవి. తదుపరి రెండో వివాహానికి సంబంధించినవి చెప్పుకుందాం. ఓకే. సెకండ్ మ్యాచ్ ఏంటంటే అమ్మాయిలు రెండో పెళ్ళి. ఈ అమ్మాయి రెడ్డిస్ 36 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో,
150Kలో ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెండో పెళ్లికి తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్లి కాపు, 35 సంవత్సరాలు, 5-6 హెటు, ఎంటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెండో పెళ్లి కులాంతర వివాహం, 36 సంవత్సరాలు, 5-6 హెటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తుంది. నెలకి 2 లక్షల జీతం వస్తుంది. ఎనీ కులం అంటే కులాంతర వివాహానికి వీళ్ళు ఓకే. అదేవిధంగా ముదిరాజు క్యాస్టు, రెండో పెళ్లి, 36 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్లికి. మున్నూరు కాపు క్యాస్ట్, రెండో పెళ్లి, 32 సంవత్సరాలు, 5-5 హైటు, బీటెక్, 14 లక్షల జీతంలో ఉంది. పాప. తగినటువంటి వరుడు సెకండ్ మ్యాచ్కి కావాలి. యాదవ క్యాస్ట్, రెండో పెళ్లి, 26 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, హైదరాబాద్లోని ₹1,00,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఇప్పుడు అమ్మాయిలు చెప్పుకున్నాం కదా రెండో పెళ్ళివి, అబ్బాయిలు కూడా ఉన్నారు, అవి కూడా మనం మాట్లాడుకుందాం. రెడ్డి క్యాస్ట్, 37 సంవత్సరాలు, 5-11 హెటు, యూఎస్లో సాఫ్ట్వేరు, 280Kలో ఉన్నాడు. H1B ఉంది. 30 కోట్ల ప్రాపర్టీ. రెండో పెళ్లికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 37 సంవత్సరాలు, 5-5 హెటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, ఇక్కడ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. చౌదరి క్యాస్ట్, 40 సంవత్సరాలు, 5-10 హైటు, బీటెక్, MBA, ఈ అబ్బాయి కూడా 25 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. ఆర్యవైశ్య క్యాస్ట్, 30 సంవత్సరాల అబ్బాయి, 5-8 హైటు, బీటెక్, బిజినెస్, ఇతను 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అంటే సంవత్సరానికి 30 లక్షలు వస్తుంది. వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. క్షత్రియ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్లికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, ఇతను సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తాడు. 10 లక్షల సంవత్సరానికి వస్తోంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. బిజినెస్ ఇష్టమైన వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. యాదవ క్యాస్ట్, 39 సంవత్సరాలు, 5-6 హైటు, యూఎస్లో ఈ అబ్బాయి ఎంఎస్ చేసి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్, 45 సంవత్సరాల అబ్బాయి, 5-11 హైటు, యూఎస్లో ఉన్నాడు. 250Kలో ఉన్నాడు. గ్రీన్ కార్డు హోల్డరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గౌడ్స్ క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. మాదిగ క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5-8 హైటు, ఎంటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్లికి వధువు కావాలి. బ్రాహ్మణ్లో 36 సంవత్సరాలు, 5-11 హైటు, MBBS, MD, డాక్టరు, ఇతను స్వీడన్లో ఉన్నాడు. స్వీడన్ వెళ్ళడానికి ఇష్టపడే రెండో పెళ్లి సంబంధం బ్రాహ్మిన్స్లో ఉంటే కనుక వెంటనే సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. అప్పుడు చదివిన మాత్రం కొన్నేనండి, కానీ రెండో పెళ్ళి ఏంటి, ఫస్ట్ పెళ్ళి ఏంటి, అన్ని రకాలుగా కులాంతర వివాహాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో హిందువులు అయితే సంప్రదించవచ్చు. మినిమం కనీసం అమ్మాయిలు అయితే 10th ఇంటర్ అయినా పర్వాలేదు, కానీ అబ్బాయిలకి డిగ్రీ అన్నా లేకపోతే అమ్మాయిల వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియపరచడం అయింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా నెంబర్స్కి, నా పక్కనున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.